హాయ్ అందరికీ, నా పేరు ప్రసాద్. నేను జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన 1:2లో సెలెక్ట్ అయ్యాను నేను. రీసెంట్గా మనకు 2 days బ్యాక్ ఏపీపీఎస్సీ 1:2లో ఉన్న వాళ్ళకి ఒక అన్విల్లింగ్నెస్ ఫామ్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది. ఈ అన్విల్లింగ్నెస్ ఫామ్ ద్వారా మనం రీసెంట్గా ఏమైనా రీసెంట్గా రిలీజ్ చేసిన డిఎస్సి రిజల్ట్స్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ వాటిల్లో కానీ పెద్ద పోస్ట్స్కి కానీ సెలెక్ట్ అయితే మనం గ్రూప్ 2లో ఉన్న పోస్ట్స్కి ఆప్ట్అవుట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ యొక్క అవకాశం ద్వారా మనం 1:2లో ఉన్న మిత్రులందరికీ కూడా జాబ్స్ రావడానికి మ్యాక్సిమం స్కోప్ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఏపీపీఎస్సీ ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. అంటే అన్ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామో మనకు తెలుసు కాబట్టి నేను అటువంటి ఇష్యూస్ స్ట్రగుల్స్ మన కోఆస్పిరెంట్స్ ఇంత దూరం 1:2లో చాలా స్ట్రగుల్ అయితే కానీ రారు. సో ఇంత దూరం వచ్చి కూడా వాళ్ళు జాబ్ లేకుండా వెళ్ళకుండా ఉండాలని నా వంతుగా నేను ఈ చిన్న వీడియో ద్వారా ఎంప్లాయీస్కి రీసెంట్గా పెద్ద జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ తెలియజేయాలని నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. అన్ఎంప్లాయీస్ బాధలు వర్ణనాతీతం. వాటిని మనం ఇప్పటి వరకు ఫేస్ చేసాం. ఇక ముందు మనం ఫేస్ చేయడానికి మనకి అంత కెపాసిటీ లేదు. లేదు ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ 5 years నుంచి వెయిట్ చేసి 1:2 లిస్ట్లోకి వచ్చాం. ఇంకా మనం 1:2లో ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ రావాలంటే ఏపీపీఎస్సీ ఇచ్చిన ఈ బ్రహ్మాస్త్రాన్ని మనం వాడుకొని ఈ యొక్క వాలంటరీగా ఆప్ట్అవుట్ చేసుకునే అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అన్ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళందరికీ మేలు చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. నా మట్టుకైతే నేను ఏపీపీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు కేవలం 11 పోస్టులకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఎందుకంటే నేను ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ కింద వర్క్ చేస్తున్నాను. సో నాకు ఓన్లీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్కి ఇంకా ఒక 3-4 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్కి మాత్రమే నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను. మిగతా పోస్ట్స్కి నేను ఇవ్వలేదు. ఎందుకంటే నేను వాటిల్లో జాయిన్ అవ్వను. సో అవి క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా మనం 1:2లో ఉన్న మిత్రులకి ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా కేవలం మనకి 1.5 day మాత్రమే టైం ఉన్నది. సో అన్ఎంప్లాయీస్ బాధలు అన్నీ సరి చేయడానికి వాళ్ళందరికీ కూడా జాబ్ వచ్చి మనకులాగే హ్యాపీగా వాళ్ళందరూ కూడా ఉండడానికి ఈ 1:2లో ఉన్న మిత్రులందరూ కూడా మనం ఫేసిన స్ట్రగుల్స్ అన్నీ కూడా మర్చిపోయి హ్యాపీగా జాబ్స్లో జాయిన్ అవ్వడానికి ఈ యొక్క ఏపీపీఎస్సీ ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని మనమే నినాదంతో మనం ఫిల్ చేసి రేపు సాయంత్రం కల్లా ఏపీపీఎస్సీకి పంపించగలిగితే అందరూ కూడా జాబ్స్తో హ్యాపీగా ఉంటాం. జై హింద్.